అంటే ఇప్పుడు మనం అవతల వ్యక్తి నుంచి ఏదైనా ఆశిస్తున్నాం అనుకోండి, ఇతని దగ్గర నుంచి నాకు డబ్బు కావాలి, ఇతని దగ్గర నుంచి నాకు పలానా ఇంపార్టెన్స్ కావాలి, ఆ దృష్టితో మనం ఉన్నాము అంటే సబ్జెక్ట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అప్పుడు బాగాలేదని చెప్తే వీళ్ళు మనల్ని ఆదరించరు, లేకపోతే మనతో టచ్లో ఉండరు. సో మనం ఏదైనా ఆశించి చెప్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఆశించకుండా సబ్జెక్టునే మెయిన్గా అది ఏది ఉంటే అదే చెప్తాం అనుకోండి, ఒకవేళ టెంపరీగా వాళ్ళు మనల్ని పక్కన పెట్టినా, లేకపోతే వాళ్ళకి డిసప్పాయింటెడ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఇవన్నీ జరగని నమ్మనని వెళ్ళినా, అదే జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు. సో మనం ఎప్పుడు సబ్జెక్టుకే స్టిక్కర్ అయి ఉండాలి, వాస్తవానికే స్టిక్కర్ అయి ఉండాలి. ఇది నేను మెయిన్గా దాన్నే నమ్ముతాను, అదే పాటిస్తూ వచ్చాను. ఒక మనిషికి తలరాత అనేది ఒకటి ఉంటుంది. అది వన్స్ రాసేసిన తర్వాత మనం ఏం చేయలేము, రాసినట్టుగానే జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ అని అంటాం. సో అలాంటప్పుడు మరి జాతకం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి మనిషికి? సపోజ్ ఇప్పుడు మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకోండి, మీకు ఒకళ్ళ దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది, ఇంకొక వ్యక్తి దగ్గర గూగుల్ మ్యాప్ లేదు అనుకోండి. గూగుల్ మ్యాప్ ఉన్న వ్యక్తి ఒక క్లారిటీతో వెళ్తాడు, గూగుల్ మ్యాప్ లేని వ్యక్తి ఒక అన్సర్టనిటీతో వెళ్తాడు. ఎంతసేపటికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎలా ఎన్నింటికి షెడ్యూల్ చేసుకోవాలి అని. సో మ్యాప్ ఉన్న వ్యక్తి ఒక క్లారిటీతో వెళ్తాడు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడ ఎల్లో జోన్ ఉంది, ఎక్కడ బ్లూ జోన్ ఉంది, ఫాస్ట్గా ఎక్కడ వెళ్ళొచ్చు అని ఒక క్లారిటీతో వెళ్తాడు. అవును, ఎంతసేపట్లో అక్కడ రీచ్ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్కి నేను మ్యాప్ పెట్టుకునే వచ్చాను, నాకు అది చూపించింది 5 నిమిషాలు డిస్టెన్స్, ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకోవాలో చెప్పింది, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలో చెప్పింది. దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో ఇప్పుడు జాతకం తెలుసుకోవడం కూడా అంతే, మీరు జాతకం తెలుసుకోబడడం కూడా జాతకంలో రాసి ఉండాలి. ఇప్పుడు గూగుల్ మ్యాప్ లాంటిదే ఇది కూడా. ఇప్పుడు మీకు ఒక రోడ్లో నుంచున్న వ్యక్తికి ఆ ఎదురుగా ఉన్నది మాత్రమే తెలుస్తుంది, అదే రోడ్లో ఒక బిల్డింగ్ మీద నుంచున్న వ్యక్తికి ఇంకొంచెం ఎక్కువ ఏరియా కనపడుతుంది. ఒక పైన ఆకాశంలో ఒక డ్రోన్ కెమెరా పెట్టుకున్న వ్యక్తి ఆ చుట్టుపక్కల మొత్తం ఏముందో తెలుస్తుంది. ఈ జ్యోతిషం అనేది మనకే థర్డ్ ఐ లాంటిది. అలాగా ఓవరాల్గా ఎప్పుడెప్పుడు గుడ్ టైమ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా చేయాలి, ఏది గుడ్ నెంబరు, ఏది బ్యాడ్ నెంబరు, అలా గైడ్ చేస్తుంది తప్ప ఆల్రెడీ రాసున్నదే జరుగుతుంది. మీకు రాసున్న దాంట్లో భాగంగానే మీకు చెప్పే వ్యక్తి యొక్క వాక్కు నడుస్తుంది. ఇవాళ మీరు కరెక్ట్ అయింది తెలుసుకోబడాలని రాసుంటే అవి కరెక్ట్గా చెప్పగలిగే వ్యక్తి దగ్గరికి వెళతారు, అతని వాక్కు కూడా సక్రమంగా నడుస్తుంది. సపోజ్ మీ దాంట్లో ఇవాళ కరెక్ట్ అయింది తెలుసుకోబడాలని లేదు అనుకోండి, ఆ రోజు మీరు ఎవరి దగ్గర కూర్చున్నా వాళ్ళ వాక్కు సక్రమంగా వెళ్ళదు, భవిష్యత్తులో ఏది జరగబోతుందో దాన్ని ప్రిడిక్ట్ చేయలేరు. సో నోయింగ్ ద డెస్టినీ ఆల్సో షుడ్ బి దేర్ ఇన్ ద డెస్టినీ. ఇప్పుడు తినేవాడి అదృష్టాన్ని బట్టి వంట కుదురుతుంది అంటారు, అది కర్మ సిద్ధాంతం, అదే నిజం కూడా. మీరు ఇవాళ అదృష్టవంతంగా ఉంది అనుకోండి, జాతకం మంచి ఫుడ్ తినబడతారు అని, ఎవరు వండినా అది బాగా వస్తుంది. మీరు ఇవాళ మంచి ఫుడ్ తినబడలేరు అని కనుక రాసి ఉంటే ఎంత గొప్పవాళ్ళు వండినా ఆ వంట చెడిపోతుంది, సరిగ్గా రాదు. అదే కర్మ సిద్ధాంతం, అదే వాస్తవం. సో ఇది కూడా అంతే, ఎదుటి వ్యక్తి యొక్క అదృష్టాన్ని బట్టి నా వాక్కు నడుస్తుంది ఎవరిదైనా. సో ఒక బెస్ట్ ఆస్ట్రాలజర్గా ఫ్యూచర్ని బాగా చెప్పగలగాలి అంటే వాళ్ళు ఎవరు వచ్చినా దాన్ని నిబద్ధతతో సబ్జెక్ట్ ఏం చెప్తుంది నేను దాన్నే చెప్పాలి అనుకోవటం వేరు. పలానా వ్యక్తి వచ్చాడు కాబట్టి వాళ్ళకి అని మనం వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయో దృష్టిలో పెట్టుకునో లౌక్యాన్ని జోడించో చెప్పకూడదు. అక్కడ ఏం కనపడుతుందో దాన్నే సివియర్గా చెప్పగలిగితే అన్ని పాయింట్లు మనకు తెలియవు, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. అది ఎందుకు ఫెయిల్ అయ్యామో దృష్టిలో పెట్టుకుని నోట్ చేసుకుని ఫ్యూచర్లో ఆ పరిశోధనాత్మకంగా ముందుకు వెళ్తా ఉంటే మనకి సబ్జెక్టే సమాధానం చెప్తుందండి. ఒక మనిషి పుట్టుకతోటే తన జాతకాన్ని తలరాతని రాసుకునే బ్రహ్మరాసిన రాతతోటి పుట్టినప్పుడు మరి ఇప్పుడు ఈ పరిహారాలు కానీ లేకపోతే ఈ దానాలు కానీ ఇవి చేయడం వల్ల ఎంతవరకు మనకి ఉపశమనం కలుగుతుంది అని అంటే, అసలు డెస్టినీలో ఈ పరిహారాలు ఇలాంటివి ఎక్కడ లేవండి అసలు. అవి మనిషి సంతోషం కోసం, వాళ్ళని కొంచెం ఉత్సాహం ఇవ్వటం కోసం, నిరుత్సాహం నుంచి బయటపడేయడం కోసం చెప్తారేమో కానీ అసలు డెస్టినీ అనేది ఆల్రెడీ రాసింది. ఇప్పుడు E=mc² అనేది ఒక ఫార్ములా అనుకోండి, అలాగా భవిష్యత్తు మొత్తాన్ని ఆల్రెడీ సృష్టి మొత్తాన్ని ఎలా సృష్టించారంటే 12 రాశులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాతో ఈ భూమి మీదకి ఎవరు ఎప్పుడు రప్పించబడాలి, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండబడాలి, ఎలాంటి అనుభూతుల్ని వాళ్ళు పెనవేసుకోబడాలి, వాళ్ళ జీవితంలో ఏ సంఘటనలు జరగాలి, వాళ్ళు ఎలా సఫర్ చేయబడాలి, ఇదంతా ఆల్రెడీ ముందే రాస్తుంది. కొన్ని వేల జనరేషన్స్కి ఆల్రెడీ రాసేస్తుంది. ఇదంతా మన జీవితాలన్నీ తీసేసిన సినిమాలు, వాటిని చూస్తూ ఉంటుంది తప్ప దాంట్లో ఒక్క సీన్ కూడా మార్చలేరు. ఇప్పుడు
ఇది ప్రపంచంలో ఉండే అందరి జీవితాలకి కలిపి ఇలాగ ఒక ఫార్ములేటెడ్గా ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు కథ రాస్తున్నారు అనుకోండి, అందులో రకరకాల క్యారెక్టర్ని మీరు సృష్టిస్తున్నారు. అందులో ఒక క్యారెక్టరు నా క్యారెక్టర్ బాగలేదు, ఇది మార్చు అని ఆ రైటర్ని డిమాండ్ చేయగలదా? కరెక్ట్. డిమాండ్ చేయగలదా? అనుకుంటే అనుకుంటే తప్ప ఒక క్యారెక్టరు ఆ రాసే రైటర్ని డిమాండ్ చేయగలదా? మనం అందరం కూడా ఈ భూమి అనే నాటక రంగం మీద భగవంతుడు రాస్తున్న క్యారెక్టర్లు. అంతేగాని మనం అసలు ఆయన్ని మన అప్లికేషన్ కూడా పెట్టుకోలేము. నా రాత ఇట్లా రాసేవండి, ఇది మార్చు. అది సాధ్యమయ్యే పని కాదు. అలా మాట్లాడుతున్నా అంటే అది కూడా ఆయన స్క్రిప్ట్లో రాస్తేనే అలా బిహేవ్ చేస్తారు. అంతే తప్ప అందులో ఇప్పుడు హోమాలు చేస్తే పెళ్లి ముందుకు వస్తుంది, లేదంటే చావు వెనక్కి వెళ్తుంది, ఇవన్నీ జరగవండి అసలు. దెర్ ఈజ్ నో బార్గెయినింగ్. అసలు ఇది దెర్ ఈజ్ నో ఇఫ్ ఇన్ ఆస్ట్రాలజీ. అయితే మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ కి మీరు ఈ దానాలు చేయండి, ఈ హోమాలు చేయండి అని చెప్పరా? చెప్పనండి. అంటే వాళ్ళ మనశ్శాంతి కోసం అది చేసుకోవాలే తప్ప, అది మనకి మనశ్శాంతిని మానసికంగా మనకు ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది తప్ప, భగవంతుడి సపోర్ట్ ఉంటుంది అనే ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది తప్ప, రాసున్న డెస్టినీని అసలు మార్చలేదు. అది ఏ సంఘటనలో మనం ఏం చేసినా రాసున్న సంఘటనలు మార్చలేము. రాసున్నదే జరుగుతుంది. తగ్గించే అవకాశం ఉంటుందని అసలు అక్కడ బార్గెనింగ్ అనేదే లేదండి. ఏది రాసుందో అది జరిగిపోతుంది. కానీ ఒక మనిషి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, లేదా వాళ్ళ చేతులు చూపించి మీ దగ్గర జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు, మనిషి ఇలా చూసినప్పుడే మీకు తెలుస్తుందా వాట్ ఈస్ వాట్ అనేది? తెలియదండి. వాళ్ళ హోరోస్కోప్ చూసి వాళ్ళకి ఏం దశలు నడుస్తున్నాయి, ఏం అంతర్దశలు నడుస్తున్నాయి, అవి జాతకంలో ఏ ఏ స్థానాలకి అధిపతులు, వేటికి అవి కారకాలో వాటిని అనాలిసిస్ చేస్తే తప్ప అట్లా చూడంగానే భవిష్యత్తు తెలవటాలు అలా ఉండవండి. అలా చేతులు కొంతవరకు పామిస్ట్రీ ఇదేంటంటే మాన్యువల్ గివెన్ బై గాడ్. ఇప్పుడు మనిషి తయారు చేసే ఒక చిన్న ఎలక్ట్రికల్ వస్తువు కూడా మాన్యువల్ ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది అని. భగవంతుడు తయారు చేసిన ప్రతి దానికి ఒక మాన్యువల్. మనుషులకైతే చేతి రేఖలు మాన్యువల్. ఆస్ట్రాలజర్స్ ఆర్ ఓన్లీ మాన్యువల్ రీడర్స్. నో బడీ కెన్ చేంజ్ ద మ్యాటర్. తెలుసుకోబడాలి. ఇప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి ఈ రోజున ఇతను ఈ భవిష్యత్తు గురించి ఇతను ద్వారాగా తెలుసుకుంటాడు, ఒక క్లారిటీతో ఉంటాడు, లేదా తప్పుడు జ్యోతిషం తెలుసుకుని తప్పుడు వేలో వెళ్ళి సఫర్ అవుతాడు అని కూడా రాసి ఉంటుంది. దాన్ని బట్టి వీడి వాక్కు కూడా నడుస్తుంది. నా ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఆయన కరెక్ట్గా ఐ థింక్ 90 days సార్, 90 days తర్వాత మీరు నాకు గుర్తు చేయండి అన్నారు. ఎందుకని పర్టికులర్గా 90 days పెట్టారు? అట్లేం లేదు. ఎందుకంటే ఇది ఈ సబ్జెక్టుకే చాలా కాంట్రవర్షియల్గా, ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. ఇది ఫేమ్ కోసమో డబ్బు కోసమో ఉండటం వలన ఈ సబ్జెక్ట్ చాలా ట్రోలింగ్ ఉంటుంది. అంటే ఇదంతా నిజమో కాదు అని. యాక్చువల్గా ఇది చాలా కరెక్ట్ అయిన సైన్స్. ఇది దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగారు అనుకోండి, దాన్ని ప్రిపేర్ అవ్వటానికి ఒక జీవితకాలం పడుతుంది. అది ఎప్పటికీ నిరంతరం పరిశోధన నేర్చుకుంటూ ఉండటమే అది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒక ఫేమ్ కోసమో దీనికోసమో సెన్సేషన్ కోసమో ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అందువలన సో ఇప్పుడు ఏంటి దీంట్లో కాంట్రవర్షియల్గా పాయింట్లు అడగటమో అలాంటి ఇంటర్వ్యూలు నాకు అసలు ఇష్టం లేదు. మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇది అసలు ఇందులో ఏంటి దీన్ని తెలుసుకోవాలి. సో ఇన్ని సంవత్సరాలు నేను దీంట్లో 25 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తా ఉన్నా. నాకు ఎన్నో పాయింట్లు తెలిసినాయి నేను సొంతగా ప్రిపేర్ అవుతూ నేర్చుకోవటం వలన. సో మీరు అంత సిన్సియర్గా అన్నిసార్లు ట్రై చేస్తూ ఉండేటప్పటికీ సరే అట్లయితే నాకు తెలిసింది చెప్దాము సిన్సియర్గా అని మీ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నా.